శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దుర్గమందు ఉండవలసిన వృక్షములు మొదలగినవి: జీవకమము, వృషభము, కాకోలము, అమలకి, అటరూషకము, సాలపర్ణి, పృశ్నిపర్ణి, ముద్గ, పర్ణిమాష, పర్ణి, మేధాజాతి ఓషధులు 2, సారిబాజాతి మూలికలు 2, బలాజాతి ఓషధులు 3, వీర, స్వనంతి, వృష్య, బృహతి, కంటకారిక, శృంగి, శృంగాటకి, ద్రోణి, వర్షాభు, దర్భరేణుక, మధుపర్ణి, విదారి, మహాక్షీర, మహాతపస్సు, ధన్వనము, సహదేవ, కటుక, ఏరండకము, విషము, పర్ణి, శతాహ్వ, ద్రాక్ష, ఫల్గు, ఖర్జూరము, అతిమధుర, శుక్ర, అతిశుక్ర, కాశ్మరి, ఛత్ర, వీరుని, చెరకు నుండి ఉత్పన్న వస్తువులు, ఫణితము మొదలగినవి: సింహి, సహదేవి, విశ్వేదేవ, అశ్వరోధకం, మధుకం, పుష్పహంస, శతపుష్ప, మధూలిక, శతావరి, మధుక, పిప్పలం, తాళం, ఆత్మగుప్త, కట్ఫల, దార్విక, రాజశీర్షకి, రాజసర్షపములు, ధాన్యాకం, ఋష్యప్రోక్త, ఉత్కట, కాలసాకం, పద్మబీజం, గోవల్లి, మధువల్లిక, సీతపాకి, కుబేరాక్షి, కాకజిహ్వ, ఉరుపుష్పిక, పర్వతం, త్రపుసము, గుంజాతకము, పునర్నవ, కసేరువు, కారువు, కాశ్మీరి, వల్య, సాలూకం, కేసరం, సుంకు, ఉండడి, అన్ని ధాన్యములు, అన్ని పశుమృగజాతుల, పాలు, తేనె, మజ్జిగ, తైలములు, మజ్జ, వస, నెయ్యి, నీపము, అరిష్టికము, అక్షోటము, వాతామము, సోమబాణకములు ఈ మొదలగు మధుర గణమునకు చెందిన ఓషధి రసజాతి ద్రవ్యములు: దాడిమం, ఆమ్రాతకం, తింత్రియనికం, ఆమ్లం, వేతనం, భవ్యం, కర్కంధువు, లకుచం, కరమర్ధకం, రూషకం, తింత్రినీకం, ఆమ్లం, వేతనం, భవ్యం, రూషకం, బీజపూరకం, కండూరం, మాలతి, రాజబంధకం, 2 తీగల కూలకముల పత్రములు, 2 తీగల ఆమ్లాతముల పత్రములు, పారావతము, నాగరికము, ప్రాచీనోలకము, కపిత్తము, అమలకము, చుక్రఫలము, దంధసఠఫలము, జంబూఫలము, నవనీతము, సౌవీరము, కలుషోదకము, సుర, ఆసవము, మద్యములు, మండము, తక్రము, దధి మొదలగు తెల్లని ఆమ్ల గణానికి చెందిన పదార్థములను: సైంధవం, ఉద్భిదం, పాథేయం, పాక్యం, సాముద్రలోమకం, కుప్యం, సౌవర్చలం, బిల్వం, బాలకేయం, యవాహకము, ఔర్వము, క్షారము, కాళభస్మము అన్న మొదలగు లవణగుణ పదార్థములు: పిప్పలివేరు, చిత్రకం, నాగరం, కుబేరం, మరచకం, శిగ్రువు, భల్లాతకం, సర్షపములు, కుష్టము, అజమోద, కినిహి, హింగువు, శూలకం, ధాన్యకం, కారవి, కుంజిక, యాజ్య, సుముఖ, కాలమాలిక, ఫణిజ్జకం, లసునం, భూస్తృణం, సురసం, కాయస్థ, వయస్థ, హరితాళం, మనస్సిల, అమృత, రుదంతి, రోహిషము, కుంకుమము, జయ, ఏరండం, కాండీరం, నల్లకి, హంజిక ఈ మొదలగు పిత్తజనక పదార్థములు ఇటువంటివే ప్రాణులు మూత్రములను తరచుగా పచ్చనివి అను సూక్ష్మములగు ఫలములను సూక్ష్మైల, హింగుపత్రం ఈ మొదలగు కటుక గుణపు ద్రవ్యములను రాజు తన పురమందు సేకరించి ఉంచుకోవాలి. ముస్తము, చందనం, హ్రీబేరం, కృతమూలకం, దారవం, హరిద్ర, నలదం, ఉసీరం, నక్తమాలం, కదంబకం, దూర్వ, పటోలం, కటుక, దీర్ఘత్వ పత్రకం, వచ, కిరాతత్తికం, భూనింభము, విష, అతివిష, తాళీనపత్రం, తగరం, సప్తవర్ణం, వికంతకం, కాకోదుంబరిక, దివ్య, సురోద్భవ, షడ్గ్రంథ, రోహిణి, మాంసి, షట్పర్పటం, దంతిక, రసాంజనం, భృంగరాజం, పతంగి, పరిపేలవం, దుస్పర్శ, గురుని, కామ, శ్యామాకం, గంధనాకులి, రూపపర్ణి, వ్యాఘ్రనఖం, మంజిష్ట, చతురంగుల, రంభ, అంకుర, స్ఫీత, తాళాస్పోత, హరేణుక, వైత్రాగ్రం, వేతనం, తుంభి, విషాని, లోధ్రమంజరి, మాలతి, కరకృష్ణ, వృశ్చిక, జీవిత, పర్పటం, గళూచి ఈ మొదలగు తిక్త ఘన పదార్థములను: అభయ, 2 తీగల అమలకముల, విభీతకం, ప్రియంగువు, చాతకీ పుష్పం, మోచ, అర్జునం, ఆసనం, అనంత, స్త్రీ, తువరిక, శోనాకం, కట్ఫలం, భూర్జపత్రం, శిలాపత్రం, పాటల, పత్రలోమం, సమంగ, త్రివృతమూలం, కార్పాసం, గైరికాంజనం, తిందుకం, తేనె, మైనము, కుంభిక, తెల్లకలువ, నల్లకలువ, న్యగ్రోధం, ఉదుంబరం, అశ్వత్థం, కింసుకం, శింసుప, సెమి, ప్రియాళం, పీలిక, సారి, శిరీషం, పద్మకం, బిల్వం, అగ్ని, మందం, ప్లక్షము, శ్యామాకము, వచఘనము, రాజాధనం, కరీరం, ధాన్యకం, ప్రియకం, కకోలం, అశోకం, బదరం, కదంబము, 2 జాతుల ఖదిరము ఈ చెప్పిన జాతుల పత్రములు, సారములు, వేలు, పువ్వులు మొదలగు కషాయ ఘన పదార్థములను
రాజు తన రాజధానిపురమందు సేకరించి ఉంచుకోవాలి. ఇతరులను చంపుటకును వికలాంగులుగా చేయుటకు ఉపయుక్తములకు పురుగులను మార్గములందు బాధ కలిగించి వాయువులను పొగలను విషములను శమింపచేయి సాధనములను పుష్టి వృద్ధికర పదార్థములను కళావిధులకు పురుషులను రాజు యత్నపూర్వకంగా తన రాజధాని యందు ఉంచుకోవలను. భృత్యులను పాపశీలులకు జనులను భీతులను క్రుద్ధులను ప్రమత్తులను అవమానితులకు వారిని రాజు తన పురమందు ఉండనీయరాదు. ఇట్లు రాజెల్లప్పుడూ యంత్రములు ఆయుధములు అట్టాలములు సర్వధాన్యములు సర్వౌషధులు వణిగ్జనులు నిండినదై సురక్షితమగు దుర్గమందు రాజు నివసించవలెను. ఓం శాంతి శాంతి శాంతి.